ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్య మహిమ ఎలాంటిదో, పాంచాలి పాండవ దాంపత్యం ఎలాంటిదో మనం ఈ రోజున తెలుసుకుందాం. ఈ పాంచాలి పాండవ దాంపత్యం అపూర్వం, అంటే పూర్వం ఎప్పుడు కూడా అలాంటిది మనకి ఎక్కడా రుజువు దొరకదు. అమోఘం, చాలా గొప్పదైనటువంటిది, అనూహ్యం, ఒక సామాన్య మానవుడు ఊహించడానికి కూడా వీలు లేనటువంటిది, అసాధారణం, సాధారణంగా ఉన్నటువంటిది కాదు. ఎందుకంటే సాధారణంగా ఒక భర్త ఒక భార్య, కానీ ఇక్కడ 5 భర్తలు ఒక భార్య, అందుకని ఇది అసాధారణమైనటువంటిది. ఇక అసాధారణము కదా అని అదేం కళంకితమైంది కాదు, అకళంకమైనటువంటిది, ఏ రకమైనటువంటి కళంకము అంటకుండా ఉన్నటువంటిది, అసదృశ్యం. ఇంకా అలాంటిది మరి ఎక్కడా చూడటానికి వీల్లేదు. అప్రమేయం, సాటి లేనటువంటిది, అనిర్వచనీయం, ఇది ఇలాంటిది అని అలా చెప్పడానికి కూడా వీలు లేనటువంటిది, అద్వితీయం. ఇక రెండవది ఏది లేదు, అదిగో ఆ ఒక్కటే మనకు కనిపిస్తూ ఉంటుంది. అనన్య సామాన్యం, ఏ సామాన్యమైనటువంటి విషయం కాదు, అనితర సాధ్యం, ఇతరులకి ఎవరికి కూడా సాధ్యమయ్యేటువంటి పని కాదు. అసిధారావ్రతం, కత్తి మీద సాము లాంటిది, మహిమాన్వితం, ఎంత గొప్ప మహిమ కలిగినటువంటిదో. అంతేకాకుండా ఈ పాంచాలి పాండవ దాంపత్యం సకల మునిజన సంస్థుతం, అంటే మునీశ్వరులైనటువంటి వాళ్ళు, దేవర్షులైనటువంటి వాళ్ళు కూడా అనేక విధాలుగా ప్రశంసించినటువంటిది. ఇక పరమేశ్వర వర నిర్దిష్టం, సాక్షాత్తు పరమేశ్వరుడే వరంగా ప్రసాదించినటువంటి, శత్రువుల చేత కూడా ప్రశంసనీయమైనటువంటిది ఈ ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్య మహిమ, ఈ పాంచాలి పాండవ దాంపత్యం. ఇప్పుడు అది ఎలాంటిదో, దాని యొక్క గొప్పతనం ఏమిటో మనం వివరంగా తెలుసుకుందాం. మొదట ఇది పరమేశ్వర వర నిర్దిష్టం, అంటే పరమాత్మ, అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే ప్రత్యక్షమై ఒక వరం రూపంలో ప్రసాదించినటువంటిది ఈ పాంచాలి పంచపతిత్వం, ఈ 5 భర్తలతో పాంచాలి ఉండటం అనేటువంటిది. ద్రౌపది యొక్క పూర్వజన్మ ఋషికన్య, కాశీరాజు రాజ్యపాలన వదిలిపెట్టిన తర్వాత రాజర్షిగా ఉండి అరణ్యాల్లో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఆయన యొక్క కుమార్తె, సకల సద్గుణాల రాశి, రూపవతి, సౌశీల్యవతి అయినప్పటికీ కూడా ఆమె పూర్వజన్మ కర్మ ఫలంగా ఆమెకి ఎంతకాలానికి కూడా వివాహం కాల. అందువల్ల పరమేశ్వరుని గురించి తీవ్రమైనటువంటి తపస్సు చేసింది. ఆ తపస్సుకి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అంటే, ఓ ప్రభు, సర్వగుణ సంపన్నుడైనటువంటి పతిని నాకు ప్రసాదించండి అని కోరుకున్నది. అయితే పరమేశ్వరుడు మాత్రం నీకు 5 పతులు అవుతారు అని వరం ఇచ్చాడు. అప్పుడు ఆమె అన్నది, నేను సకల సుగుణాలు ఉన్నటువంటి ఒక భర్తని కోరే నేను తపస్సు చేశాను, మీరేమిటి ఇలా 5 భర్తలు అవుతారని చెప్పి వరం ఇస్తున్నారు, ఇది వరమా లేక శాపమా, ఎందుకు ఇలా జరిగింది అని అంటే దానికి పరమేశ్వరుడు చెప్తాడు, నీవు పతిందేహి 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 అని నీ ఆరాటం కొద్దీ 5 సార్లు అడిగావు, అందుకని నీకు 5 పతులు అవుతారని చెప్పి నేను వరం ఇచ్చాను. అయితే ఇలా వరం ఇచ్చినప్పటికి కూడా నీకు శుభం జరుగుతుంది, అందులోనూ ఈ జన్మలో కాదు, ఈ జన్మ తర్వాత మళ్ళీ వచ్చేటువంటి జన్మలో, దేహాంతరంలో నీకు ఈ వరం అమల్లోకి వస్తుంది, కాబట్టి నువ్వు విచారించాల్సినటువంటి పని లేదు అన్నాడు. ఆయన అలా అన్నప్పటికీ ఆమె ఆ స్థితిలో ఒక్కసారిగా ఆమె ఆలోచన చేసింది. సమయస్ఫూర్తి కలిగినటువంటిది కనుక వెంటనే ఇప్పుడు ఆమె అడుగుతా ఉన్నది పరమేశ్వరుణ్ణి, ఏమని,
యదిమే పతయ పంచ వరమిచ్చామి యాచితుం కౌమారంచ భవేత్ సర్వై సంగమే సంగమే చమే అని. మహాభారతంలో కుంభకోణ ప్రతిలో ఉన్నటువంటి శ్లోకం ఇది. ఇదే ఆంధ్ర భారతంలో కూడా అనువదించబడింది. ఏమని అడుగుతున్నది? ఓ దేవా, మీరన్నట్టుగా ఆ పంచపతిత్వం, ఆ 5 భక్తులు కావటం అనేది కనుక తప్పకపోయినట్లయితే నా యాచనని ఆలకించండి, నాకు వరాన్ని ప్రసాదించండి. ఏమిటంటే ఏకైక పతి సాంగత్యంలో నాకు కన్యాత్వం సిద్ధించాలి. అంటే పతితో సాంగత్యం జరిగిన తర్వాత నాకు తిరిగి కన్యాత్వం రావాలి, దాన్ని అనుగ్రహించండి అని అన్నది. ఇది గొప్ప సమయస్ఫూర్తి. సామాన్యంగా మనం చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు మన బుద్ధి బాగానే పనిచేస్తుంది. కానీ ఏదైనా సంకటమైనటువంటి స్థితి వచ్చినప్పుడు, ఏదైనా ఆందోళన వచ్చినప్పుడు ఎంత తెలివిగలవాడికి కూడా బుద్ధి కాస్త పనిచేయదు. కానీ ఈమె సమయస్ఫూర్తితో అప్పటికప్పుడు ఇదిగో ఇలా అడిగింది. 5 భర్తలు కావటం తప్పదు అని కనుక అన్నట్లయితే, అంటే తప్పితే మంచిది, కానీ తప్పదు అన్నట్లయితే మాత్రం నాకు ప్రత్యేక పతి సాంగత్యానంతరం ఈ కన్యాత్వం వచ్చేటట్టుగా వరాన్ని ప్రసాదించండి అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు, రుద్రమువాచ భోగానాప్స్యసి సద్ధించ యోగేన చ మహత్వతాం అన్య దేహాంతరే చైవ రూపభాగ్య గుణాన్విత పంచభిప్రాప్య కౌమారం మహాభాగా భవిష్యసి. నీవు మరుజన్మలో రూపంలో, భాగ్యములో, గుణాల్లో అన్నింటిలో కూడా చాలా గొప్పదానివై ఏకైక పతి సాంగత్యంలో కన్యాత్వాన్ని వహిస్తూ 5 భర్తలతో ఉన్నప్పటికీ కూడా పరమ పూజ్యురాలివై ఉంటావు. సకల భోగభాగ్యాలతో తొలతూగుతూ మహిమాన్వితురాలివై పరమ పతివ్రతగా పరిగణించబడతావు అని పరమశివుడు వరం ఇచ్చాడు. అంటే పరమశివుడే స్వయంగా 5 భర్తలు ఉన్నప్పటికీ కూడా నీవు అందరి చేత గౌరవించబడతావు, పూజ్యురాలుగా ఉంటావు, పరమ పతివ్రతగా ఉంటావు అని వరం ఇవ్వటం జరిగింది. ఇదే విషయాన్ని నన్నయ్య గారు తెలిగిస్తూ ఆంధ్ర భారతంలో కూడా ఇలాగే చెప్పడం జరిగింది. అనిన దానికి రుద్రుండిట్లనియే నా వచనంబున నీ కయ్యేవురు పతులందు ధర్మ వెడపకయుండున్ కావును నిట్టి వరంబు ఇందీవరదల నేత్ర ఇచ్చి తిని దయతోడను. ఇక్కడ పరమేశ్వరుడు అంటున్నాడు, నా వచనంబున అంటే నా మాట ప్రకారం నీకు ఆ 5 పతుల యందు కూడా ధర్మం తప్పకుండా ఉంటావు, అందువల్ల ఇటువంటి వరము నీకు ఇచ్చాను అని చెబుతూ ఉన్నాడు. అనిన అది అట్లేని ఆ 7 పతులందు ప్రత్యేక సంగమమున నాకు కౌమారంబును పతి శుశ్రూషా సిద్ధియు సౌభాగ్యమును ప్రసాదించవలయును అనిన రుద్రుండు దాని కోరిన వరంబులెల్ల ఇచ్చి. ఇప్పుడు కోరుకున్నదానే ఏమని? నాకు కౌమారంబు అంటే మళ్ళీ కన్యాత్వం. కౌమారం అంటే కుమారీత్వము అని అర్థం, కుమారి అంటే కన్య అని అర్థం. కాబట్టి పతి సాంగత్యం తర్వాత కన్యాత్వం, పతి శుశ్రూషా సిద్ధి అంటే భర్తలకి సేవ చేయటంలో నేను బాగా అందరిలోనూ పేరు తెచ్చుకునేటువంటి పరిస్థితి నాకు రావాలి. అలాగనే సౌభాగ్యం, వీటిని నాకు ప్రసాదించమని అడిగితే అలాగేనని చెప్పి ఆ వరాన్ని ప్రసాదించి అంతర్ధానమయ్యాడు పరమేశ్వరుడు. ఇటువంటి వరం ఉండబట్టే పాంచాలి పాండవ దాంపత్యం సర్వజనులకి ఆమోదమైంది. సకల మునిజనులు కూడా అనేక విధాలుగా ప్రశంసించబడేటువంటి విధంగా ఉంది. శత్రువులకు కూడా ప్రశంసనీయమైనటువంటిది ఈ పాంచాలి పాండవ దాంపత్యం.
సర్వజనామోదము. ఎందుకనంటే ఎక్కడైనా సరే ఒక మహారాజు ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు, కానీ పట్టమహిషి కావాలి అని అంటే మాత్రం ప్రజల యొక్క అనుమతి ఉండాలి. ప్రజలు కనుక అంగీకరించకపోతే వాళ్ళు ఆ పట్టాభిషేకం చేయటానికి వీల్లేదు. మహాభారత కాలంలో ఒక రాజు కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. రాజుకు కూడా కొన్ని నియమాల ప్రకారం రాజ్యానికి రావాలి. నా కొడుకు ఎలాంటి వాడైతే నా తర్వాత వాడే కదా నా ఆస్తికి వారసుడు అని సింహాసనం మీద కూర్చోబెడతారంటే కుదరదు. అందుకనే శంతనుడి తండ్రి అయినటువంటి ప్రతీపుడు తన పెద్ద కుమారుడైనటువంటి దేవాపికి సింహాసనాన్ని అప్పగించబోతూ ఉంటే ప్రజలు శిష్టసభ అంగీకరించాల. అందువల్ల ఆయన్ని రాజుగా చేయాల, శంతనుడిని రాజుగా చేయటం జరిగింది. అంటే ప్రజల యొక్క ఆమోదం ఉంటేనే, ప్రజల యొక్క ఇష్టం ఉంటేనే ఆ రోజుల్లో రాజు అయ్యేవాడు, ఆ రోజుల్లో పట్టపురాణి అయ్యేవాడు. అందుకని ఇలా ద్రౌపది పట్టపురాణి అయింది అని అంటే ప్రజల యొక్క ఆమోదాన్ని పొందింది. ప్రజలెవ్వరూ కూడా ఆమెని విమర్శించలేదు. అంతేకాకుండా ద్రౌపదీదేవితో పాండవుల యొక్క వివాహం ఒక్కొక్కరితో ఒక్కొక్క రోజు జరిగింది. అంతే తప్ప 5గురిని కూర్చోబెట్టి ఒకే రోజున వివాహం జరగల. మరైతే దానికి కారణం ఏమిటి? అందులో ఉన్నటువంటి రహస్యం ఏమిటి? అందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? విమర్శకుల యొక్క నోళ్లు మూయించటానికి ఏ రకమైనటువంటి ఆలోచన ఆ రోజునే సాగింది అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ద్రౌపదికి పాండవులతో వివాహం జరిగినటువంటి తీరు, మొదట తన యొక్క కుమార్తెని ద్రౌపదిని పాండవుల 5గురికి ఇవ్వటానికి అంగీకరించలేదు ద్రుపద మహారాజు. అప్పుడు వ్యాస భగవానుడు వచ్చి ద్రౌపది యొక్క పూర్వజన్మ గాథని, అలాగే పాండవులకు సంబంధించినటువంటి పూర్వజన్మ గాథ పంచేంద్రోపాఖ్యానాన్ని దాన్ని మనం నిన్ను చెప్పుకున్నాం. దాన్ని తెలియజేసి ఈ ఋషికన్యకి పరమశివుడు ఇచ్చినటువంటి వరాల గురించి తెలిపి, ఊరికినే మాట చెబితే నమ్మకం ఉండదేమోనని చెప్పి దివ్య దృష్టిని ప్రసాదించి ద్రుపదుడికి ఆ జరిగినటువంటి విషయం మొత్తాన్ని కూడా ఆయన కళ్ళ ముందు కనిపించేటట్లుగా చేసి కన్నులారా ఆ ద్రుపదుడు ఈ పాండవుల యొక్క పూర్వ ఇంద్రుల యొక్క రూపాన్ని దర్శించాడు, తన కుమార్తె ద్రౌపది యొక్క పూర్వ రూపాన్ని దర్శించాడు వ్యాస మహర్షి యొక్క అనుగ్రహం వల్ల. అప్పుడు ద్రుపదుడు వ్యాసుడితో అంటున్నాడు, ఓ మహర్షి, మీరు చెప్పినటువంటి విషయాలు తెలియక నేను ఈ వివాహానికి అంగీకరించలేదు మొదట. కానీ సాక్షాత్తు ఆ విధాత ఏమైతే నిశ్చయించాడో దాన్ని కాదంటం ఎవరికి సాధ్యమవుతుంది? దైవ ఘటన అనివార్యమైనటువంటిది. ఈమె తపస్సు చేసి వరాలు పొందినప్పుడు అలా చేయటమే ఉచితం. పరమేశ్వరుడే అలా విధించినప్పుడు అది ధర్మమో అధర్మమో ఏదైనా సరే నేను మాత్రం అపరాధిని కాదలుచుకోలేదు. దాన్ని కాదనటానికి నేనెవరిని? ఈమె పాండవుల 5గురికి కూడా భార్యగా పూర్వజన్మలోనే నిశ్చయించబడింది. కాబట్టి ఈమె పాణిగ్రహణాన్ని పాండవులు విద్యుక్తముగా చేయుదురుగాక అని తన యొక్క సమ్మతిని తెలియజేశాడు ద్రుపద మహారాజు. అప్పుడు వ్యాసుడు ధర్మరాజుతో అంటున్నాడు, అద్వైత పుణ్యాహమత పాండవేహ పాణిం కృష్ణాయాస్తం గృహానాద్య పూర్వం. ఓ పాండునందన, ధర్మరాజుతో అంటున్నాడు, నేడు పుణ్యదినం, మంచి ముహూర్తం. అందువల్ల 5గురు పాండవుల్లోకి పెద్దవాడమైనటువంటి నీవే ముందుగా ద్రౌపది యొక్క పాణిగ్రహణం చెయ్యి అని చెప్పాడు. ద్రౌపదుడు తన యొక్క పుత్రులతో కలిసి ద్రౌపదీదేవి యొక్క వివాహ మహోత్సవానికి తగినటువంటి సన్నాహాలన్నీ చేస్తూ ఉంటే పౌరులతో, మహాజనులతో, బంధుమిత్రులతో, బ్రాహ్మణులతో, అంతఃపుర కాంతలతో, జానపదులతో సభామండపం అంతా కూడా క్రిక్కిరిసిపోయింది.
మంగళ స్నానం ఆచరించినటువంటి ద్రౌపదీదేవి సర్వాభరణ భూషితురాలై వివాహ మండపంలో ప్రవేశించింది. అలాగే మంగళ స్నానాలు ఆచరించి అమూల్యమైనటువంటి వస్త్రాభరణ శోభితులై పాండవులంతా కూడా అగ్ని వంటి తేజస్సు గల తమ పురోహితులైనటువంటి ధౌమ్యుల వారితో కలిసి ఒకరి వెనుక ఒకరుగా వచ్చి సభలో ఆసీనులయ్యారు. ఆ తర్వాత వేద పారంగతులైనటువంటి ధౌమ్యుడు మంత్రపూర్వకముగా అగ్నిని ప్రజ్వలింపజేసి ఆహుతులు సమర్పిస్తూ ధర్మరాజుని పిలిచి ద్రౌపదితో పాణిగ్రహణం చేయించాడు. అగ్నికి ప్రదక్షిణ చేయించి వివాహ విధిని నిర్వర్తింపజేశాడు. ఆ తర్వాత ధర్మరాజు ధౌమ్యుని యొక్క అనుమతి తీసుకొని ద్రౌపదితో కలిసి వివాహ మండపాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అంటే ద్రౌపదిని తీసుకొని వెళ్ళిపోయాడు ధర్మరాజు. ద్రౌపది ధర్మరాజుల యొక్క వివాహాన్ని కన్నులారా దర్శించినటువంటి ప్రజలు, బంధుమిత్రులు తమ తమ నెలవులకి వెళ్ళిపోయారు. క్రమేణ చానేన నరాధిపత్మజ వరస్త్రియస్త జగృహస్తదాకరం హన్యుత్తమ రూపధారిణో మహారథా కౌరవ వంశవర్ధనా. ఇదే క్రమంలో, అంటే ఇప్పుడు ధర్మరాజు ఎట్లా అయితే ద్రౌపదిని వివాహం చేసుకున్నాడో ఆ క్రమంలో కురువంశవర్ధనులు, ఉత్తమ రూప గుణ సంపన్నులు, మహారథులు అయినటువంటి భీమసేనుడు, ఆ తర్వాత అర్జునుడు, ఆ తర్వాత నకులుడు, ఆ తర్వాత సహదేవుడు ఒక్కొక్క రోజున ఒక్కొక్కరు చొప్పున ద్రౌపది పాణిగ్రహణం చేయటం జరిగింది. అంటే ఈ విధంగా ద్రౌపది 5 పాండవుల్ని 5 రోజులు వివాహం చేసుకోవటం జరిగింది. అయితే ఇక్కడ సందేహం, ఒక్కరోజే పాండవులు 5 కూడా ద్రౌపదిని వివాహం ఆడకుండా 5 అట్లా కూర్చోబెట్టి 5 చేత తాలిబొట్లు కట్టించకుండా 5 ఒక్కసారి వివాహం జరిపించకుండా ఎందుకని ఒక్కొక్క రోజున ఒక్కొక్కరు చొప్పున వివాహం చేయించారు? ఇందులో ఉన్నటువంటి రహస్యం ఏమిటి? ఇందులో ఏమి రహస్యం ఉందో మహాభారతంలో ఆ తర్వాత శ్లోకంలో స్వయంగా దేవర్షి అయినటువంటి నారదుడే తెలియజేస్తాడు. ఏమని? ఇదంచ తత్రాద్భుత రూపముత్తమం జగాద దేవర్షి రతీత మానుషం మహానుభావ కిలసా సుమధ్యమ బభూవ కన్యై వగతే గతేహని. అక్కడ జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఉత్తమ అలౌకికమైనటువంటి ఘటనని దేవర్షి అయినటువంటి నారదుడు ఇలా వర్ణిస్తూ ఉన్నాడు. ఏమని? దివ్యమైనటువంటి సుందర రూపంతో వెలసిల్లే ద్రౌపదికి వివాహం జరిగిన మరుసటి రోజుకు తిరిగి మళ్ళీ కన్యాత్వం సిద్ధిస్తుంది గనక ఇలా రోజుకొక్కరు చొప్పున వివాహం ఆడటం జరిగింది అని. అంటే ధర్మరాజుతో వివాహం జరిగిన తర్వాత మరుసటి రోజుకి మళ్ళీ ఆమె కన్య అవుతుంది కాబట్టి ఆమె కన్యగానే వివాహ వేదిక మీద కూర్చున్నదనమాట. పరమేశ్వర వర ప్రభావంతో ద్రౌపదీదేవికి ఏ రోజుకు ఆ రోజు అనుదినము కన్యాత్వం సిద్ధిస్తుంది కనుకనే ఇలా పాండవులు వరుసగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరుగా ఈ ద్రౌపది పాణిగ్రహణం చేశారు. ఇది పాంచాలి పాండవ వివాహంలో ఉన్నటువంటి రహస్యం. ఆంధ్ర మహాభారతంలో కూడా ద్రౌపది పాండవుల యొక్క వివాహం ఇలాగనే తెలియజేయటం జరిగింది. దీంట్లో ఏం మార్పు కూడా లేదు. ఇట్లు వేల్చి ముందర ధర్మపుత్రులకు ద్రుపదరాజపుత్రిం పాణిగ్రహణంబు సేయించి, ద్రుపదరాజపుత్రి అంటే ద్రౌపది, ఆ ద్రౌపదికి ధర్మరాజుతో పాణిగ్రహణం చేయించి తొల్లి ఏ వరకు వివాహంబు సేయినప్పుడు కన్యాత్వంబు దూషితంబు కాకుండా ఈశ్వరు వరంబరం కౌమారత్వంబు వరిసిన ఆ కన్యకం క్రమంబన భీమార్జున నకుల సహదేవులకు పాణిగ్రహణంబు సేయించిన. ఇది నన్నయ్య గారి వచనం. అంటే ఈ విధంగా ధర్మరాజుతో ద్రౌపదికి వివాహం జరిపించి ఆ తర్వాత పరమేశ్వరుని యొక్క వరం ఉంది కాబట్టి అనుదిన కన్యాత్వం వస్తుందని అలా కన్యగా మారిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు భీముడికి, ఆ తర్వాత అర్జునుడికి, ఆ తర్వాత నకులుడికి, ఆ తర్వాత సహదేవుడికి వరుసగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి పాణిగ్రహణము చేయించిన.
దీనిని బట్టి ప్రతి దినము కూడా కన్యగానే ద్రౌపది వివాహ వేదికపైకి వచ్చి ఒక్కొక్కరిని వివాహం ఆడటం అపూర్వం, అకళంకం, ఏ రకమైనటువంటి కళంకము లేనటువంటిది, అప్రమేయం, అనితర సాధ్యం. ఇదంతా పరమేశ్వర వరప్రసాదం వల్ల జరిగినటువంటి. సరే, వివాహం జరిగింది. మరి ఒక్క ద్రౌపది యందు పంచపాండవులు 5గురు కూడా బాగా ఇష్టాన్ని కలిగి ఉన్నారు కదా, మరి వారి మధ్య ఎలాంటి భేదభావం లేకుండా ఈ దాంపత్యం ఎలా కొనసాగింది అనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఎవరికైనా వస్తుంది. 5గురు పాండవులు కూడా అద్భుతమైనటువంటి పరాక్రమశాలులు, గుణసంపన్నులు. అందరూ కూడా ద్రౌపది యందు సమానమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నటువంటి వాడు. మరి అలాంటి సందర్భంలో వాళ్ళకి ఏ రకమైనటువంటి పరపత్యం కలగకుండా ఈ పాంచాలి పాండవ దాంపత్యం ఎలా కొనసాగింది? అది ఎలా కొనసాగిందో అదిగో మళ్ళీ నారద మహర్షి దగ్గర వీళ్ళు ఒక నియమం ఏర్పాటు చేసుకుంటారు. అదిగో దాని ప్రకారం జరిగింది. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకున్నాం. పాండవులు ఇంద్రప్రస్థంలో ఉండగా ఒకనాడు నారద మహర్షి వచ్చేశాడు. ధర్మరాజు ఎదురేగి మహర్షిని ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులు అర్పించి సుఖాసీనుని చేశాడు. పాండవులు ఒక్కొక్కరే వచ్చి నారద మహర్షికి నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారు. ఆ తర్వాత ద్రౌపదీదేవి వచ్చింది. అలాగే నారద మహర్షికి నమస్కారం చేసి ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందింది. ఆ తర్వాత ద్రౌపదీదేవిని అంతఃపురంలోకి పంపించి నారద మహర్షి ఏకాంతంలో పాండవులతో ఇలా అంటున్నాడు: పాంచాలి భవతామేక ధర్మపత్ని యశస్విని యథావో నాత్ర భేద స్యాత్ తథాని తిర్విధీయతాం. యశస్విని అయినటువంటి పాంచాలి అపురూప సౌందర్యవతి అయినటువంటి పాంచాలి మీ అందరికీ ధర్మపత్ని అయి ఉన్నది. అందువల్ల మీలో మీకు ఏ రకమైనటువంటి భేదభావము కలగకుండా ఉండగలందులకు మీరు ఏదో ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకోవటం చాలా బాగుంటుంది అని నారద మహర్షి ధర్మరాజుతో చెప్పాడు. ఇలా చెప్పి నారదుడు, ఓ పాండునందనలారా, ఈ విషయంలో మీకు ఒక ఉపాఖ్యానాన్ని వినిపిస్తాను. సుందోపసుందులు అనేటువంటి రాక్షసులు ఇద్దరు ఉన్నారు. సుందుడు, ఉపసుందుడు వాళ్ళ పేర్లు. ఇద్దరు కూడా అన్నదమ్ములు. ఆ అన్నదమ్ములిద్దరు కూడా పుట్టిన దగ్గర నుంచి ఎంత అన్యోన్యంగా ఉంటారంటే వాళ్ళ మధ్య సరదాగా ఎప్పుడు ఒక పరపత్యం రాల, అంత అన్యోన్యంగా ఉంటారు. ఒకే కంచంలో తింటారు, ఒకే శయ్య మీద పడుకుంటారు, ఒకే ఆసనం మీద కూర్చుంటారు. అస్సలు ఎక్కడ వాళ్ళకి ఏ తేడా రాల. అయినప్పటికీ కూడా తిలోత్తమ అనేటువంటి ఒక అప్సరస వారి కంటబడినప్పుడు ఆ తిలోత్తమ కోసమై ఇద్దరు కూడా నాకు కావాలంటే నాకు కావాలని ఆ తిలోత్తమ వెంటబడ్డాడు. ఇలా పడ్డ తర్వాత వీళ్ళని ఎలాగైనా సరే సంహరించడానికి వేరొక మార్గం దొరక్క దేవతలు ఇదిగో ఈ ఉపాయాన్ని బన్నారన్నమాట. అప్పుడు ఆ తిలోత్తమ చెప్పుద్ది, మీరిద్దరు నన్ను కావాలంటున్నారు, నాకు మాత్రం మీరిద్దరు ఎవరైనా పర్వాలేదు, కానీ ఇద్దరిని మాత్రం నేను వివాహం చేసుకోవటం కుదరదు. అందుకని మీలో ఎవరు బలవంతులైతే నేను వాళ్ళని వివాహం చేసుకుంటా, కాబట్టి మీరే తేల్చుకోండి అని అనేటప్పటికీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇద్దరి మధ్య ఏ రకమైనటువంటి పరపత్యం లేకుండా ఉన్నటువంటి సుందోపసుందులు ఆ తిలోత్తమ కోసమని ఒకరితో ఒకరు పోరాడి ఇద్దరు మరణించారు. కాబట్టి ఓ ధర్మనందన, మీలో మీకు వైరభావం కలగకుండా ఒక స్త్రీ మూలకంగా మీలో ఉన్నటువంటి ఐకమత్యం చెడిపోకుండా ఉండటం కోసమని మీరు ఏదో ఒక రకమైనటువంటి నియమాన్ని ఏర్పాటు చేసుకోండి అని హితవు పలికాడు నారద మహర్షి.
నారద మహర్షి మాటల్లో ఉన్నటువంటి మర్మాన్ని గ్రహించాడు ధర్మరాజు. ఆ నారద మహర్షి సమక్షంలోనే పాండవులందరూ కూడా తమలో తాము ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏమిటా నియమం? ఏకైకస్య గృహే కృష్ణ వసేత్ వర్షం అకల్మష. ఏకైకస్య గృహే కృష్ణ వసేత్ వర్షం అకల్మష. ద్రౌపద్యాన సహాసీన అన్యోన్యం యోభిధర్మయేత్. సనో 12 వర్షాన్ని బ్రహ్మచారి వనే వసేత్. పాండవుల్లో ఒక్కొక్కరి ఇంట ఒక్కొక్క సంవత్సరం ఉంటుంది ద్రౌపది. ఇది నియమం. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరి ఇంట ఉంటుంది. ఆ కాలంలో ద్రౌపదితో ఏకాంతంగా ఉన్నటువంటి సోదరుణ్ణి మరొక సోదరుడు కనుక చూసినట్లయితే అతడు 12 వర్షాన్ని 12 సంవత్సరాలు బ్రహ్మచర్య వ్రతంతో వనవాసం చేయాలి. ఇది నియమం ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని తెలుగులోకి అనువదించేటప్పుడు ఎలా పొరపాటు పడ్డాడో మరి నాకు తెలియదు, కానీ నన్నయ్య గారు 12 మాసాలుగా చెప్పడం జరిగింది, అంటే ఒక సంవత్సరంగా. కానీ అది 12 సంవత్సరాలు. ఇది నియమం. ఇది విని నారద మహర్షి సంతోషంతో వెళ్ళిపోయాడు. ఇటువంటి నియమాన్ని అనుసరించి పరస్పర అనురాగంతో, భక్తి విశ్వాసాలతో, లోకోత్తరమైనటువంటి సౌమనస్యంతో, ఎలాంటి భేదభావాలు కూడా లేకుండా, ఎలాంటి పొరపత్యాలు లేకుండా, వారి ఐకమత్యం ఏమాత్రం కూడా చెడకుండా ఈ పాంచాలి పాండవ దాంపత్యం సాగిపోయింది. ఈ నియమం ప్రకారం నడుచుకుంటున్నారు. మరి అలా నడుచుకునేటువంటి సమయంలోనే ఒకసారి ద్రౌపదీదేవితో ధర్మరాజు ఉన్నప్పుడు తప్పనిసరి అర్జునుడు ఒక బ్రాహ్మణుడి యొక్క ఆవుని ఎవరో దొంగలు తస్కరిస్తే మరి తన యొక్క గాంధీవాన్ని తీసుకోవటం కోసం అస్త్రాలన్నీ దాచిపెట్టినటువంటి ఆ గది, ఇదిగో ఈ ధర్మరాజు ఉన్నటువంటి గదికి వెనక ఉంటే దాన్ని తీసుకోవటం కోసం వచ్చాడు. అలా వచ్చి చూశాడు గనక ఆ బ్రాహ్మణుడికి గోవుని ఇప్పించి 12 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళిపోయాడు. ధర్మరాజు వద్దు అన్నాడు. నువ్వు వెళ్ళాల్సినటువంటి పని లేదు, నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు అలాంటి కార్యక్రమం అవసరం లేదు, వద్దు అని అంటే, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి నియమాన్ని మనమే కనుక ఉల్లంఘిస్తే అది మళ్ళీ ఏ స్థితికైనా సరే పోతుంది, కాబట్టి మనం ఖచ్చితంగా నియమాన్ని పాటించాల్సిందే అని 12 ఏళ్ళు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఆయన వనవాసానికి వెళ్ళిపోయాడు. సరే, ఇంత నియమంగా, ఇంత నిష్టగా, ఇంత ఒక పద్ధతిగా ద్రౌపదితో ఈ 5గురు నడుచుకుంటూ ఉన్నప్పటికీ కూడా ద్రౌపది తన యొక్క పాతివ్రత్య ధర్మాన్ని ఎలా కొనసాగిస్తూ ఉన్నది అంటే, ఇంతవరకు పాండవులు ఎలా ద్రౌపదితో వ్యవహరిస్తున్నారు చెప్పుకున్నాం, బాగానే ఉంది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంవత్సరం ద్రౌపదితో ఉంటున్నారు, మిగిలిన సంవత్సరాలు వాళ్ళ భార్యలతో వాళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే అందరికీ భార్యలు ఉన్నారు. ధర్మరాజుకి దేవిక అనేటువంటి భార్య ఉంది. అలాగే అర్జునుడికి ఒకళ్ళు కాదు, 4 ఉన్నారు. మరి అలాగనే నకులుడికి కరేణుమతి, సహదేవుడికి విజయ, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క భార్య ఉన్నది. ఒకళ్ళు ఇద్దరు అట్లా ఉన్నారు. కానీ ద్రౌపది 5గురితో ఎలా వ్యవహరిస్తూ ఉంది? వాళ్ళని మరి ఒక్క సంవత్సరం భర్తగా చూసి మరొక సంవత్సరం మరొకరిని భర్తగా చూస్తూ ఉంటే మరి వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళని ఎలా చూస్తూ ఉండేది? ఇలాంటి సందేహం సామాన్యంగా కొంచెం ఆలోచన కలిగినటువంటి వాళ్ళకు వస్తుంది. దీనికి ప్రస్తుతం మహాభారతంలో ఎక్కడా కూడా సమాధానం లేదు, సంస్కృత భారతంలో కూడా లేదు, తెలుగు భారతంలో అసలే లేదు. కానీ ఈ వివాదాస్పదమైనటువంటి కుంభకోణ ప్రతిలోనే ఒకే ఒక్క శ్లోకం ఉంది. ఏ కారణం చేత ఆ శ్లోకాన్ని వదిలిపెట్టారో నాకు తెలియదు, కానీ
ఆ ఒక్క శ్లోకం ద్వారా ద్రౌపదీదేవి యొక్క ఆ పాతివ్రత్య ధర్మాన్ని కొనసాగించడానికి ఏ రకమైనటువంటి నియమ నిబద్ధనలు కలిగి ఉన్నదో, ఏ రకమైనటువంటి మానసికమైనటువంటి స్థిరత్వాన్ని కలిగి ఉన్నదో చక్కగా తెలియజేసేటువంటి శ్లోకం అక్కడ దొరుకుతూ ఉంది. సామాన్యంగా లోకంలో ఎప్పుడు కూడా ఒక్క స్త్రీకి ఒక్క భర్తే ఉంటారు. కాబట్టి ఆ భర్త యందు ఎంతో అనురాగంతో ఉంటూ, భర్త యొక్క అభిప్రాయాల్ని చక్కగా గౌరవిస్తూ, ఆయన మాటలకు విలువ ఇస్తూ, భర్తని పూజిస్తూ, సేవలు చేస్తూ పాతివ్రత్య ధర్మాన్ని నెరవేర్చుకోవటం సహజం పతివ్రతలైనటువంటి వాళ్ళకి. సీతా, సావిత్రి, అనసూయ, అరుంధతి ఇలా ఎంతమందో ఈ భూమి మీద అవతరించి పతివ్రతలుగా పేరు ప్రఖ్యాతులు సాధించారు. కానీ ఇక్కడ ద్రౌపది విషయం వచ్చినప్పటికీ ఇక 5 భర్తలు. మరి 5 భర్తలతో ద్రౌపది ఏ రకంగా పతివ్రతగా పరిగణించబడింది? ఈ విషయం మన ఊహకు కూడా అందదు. అందుకే ఇది లోకోత్తరమైనటువంటి పాతివ్రత్యం అనటం. ఎలా ప్రవర్తించింది ద్రౌపది పాండవులతో అనేటువంటి విషయం బహుశా తెలుగు, సంస్కృత భారతాల్లో లేకపోవటం వల్ల, ఆంధ్రదేశంలోనే కాదు భారతదేశం మొత్తంలో కూడా ఈ విషయం మీద ఎవరికి కూడా తెలియదని చెప్పుకోవాలి. తెలిసినటువంటి వాళ్ళు ఎక్కడో చాలా కొద్దిమంది ఉంటే ఉంటారేమో, అంతే. అది ఏమిటో ఇప్పుడు మనం చెప్పుకున్నాం. నారదుని యొక్క హితబోధతో పాండవులు 5 కూడా ద్రౌపదితో ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం ఉండేటట్టుగా నియమాన్ని ఏర్పరచుకున్నారు. ఈ నియమం ప్రకారం ద్రౌపది ధర్మరాజు యొక్క గృహంలో ఉన్నటువంటి సంవత్సరం ధర్మరాజుని భర్తగా అనురాగంతో చూస్తూ భీమార్జున నకుల సహదేవుల్ని మరుదులుగా వాత్సల్యంతో చూచేది. జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. ధర్మరాజు యొక్క గృహంలో ఉన్నప్పుడు ధర్మరాజుని భర్తగా అనురాగంతో చూసినప్పుడు మిగిలిన 4 సోదరుల్ని కూడా మరుదులుగా వాత్సల్యంతో చూస్తుంది. అప్పటికి ఆమెకు రెండో అభిప్రాయమే ఉండదు. మనస్సంతా అట్లా స్థిరమైపోయి ఉంటుంది. ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత భీముడి యొక్క గృహంలో ఉన్నటువంటి సంవత్సరం భీముడిని భర్తగా అనురాగంతో చూస్తుంది. మరి మిగిలినటువంటి సోదరులు అంటే అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఆ 3 మరుదులుగా వాత్సల్యంతో చూస్తుంది. మరి ధర్మరాజుని ఎలా చూస్తుంది? ఇంతకుముందు సంవత్సరం భర్తగా చూసింది కదా, మరి ఇప్పుడు భర్తగా భీముడిని చూస్తున్నది కదా, మరి ఇప్పుడు ధర్మరాజుని ఎలా చూస్తుంది? పితృసమో జ్యేష్ఠ అనేటువంటిది మన పెద్దలు ఆచరిస్తూ వస్తున్నటువంటి సాంప్రదాయం. అంటే అన్నదమ్ముల్లో పెద్దవాడు తండ్రితో సమానం. కాబట్టి శాస్త్రవచనాన్ని అనుసరించి ధర్మరాజుని మామగా పూజ్యభావంతో చూచింది. భీముణ్ణి భర్తగా అనురాగంతో చూస్తుంది, ధర్మరాజుని మామగా పూజ్యభావంతో చూస్తుంది, అర్జున నకుల సహదేవుల్ని మరుదులుగా వాత్సల్యంతో చూస్తుంది. ఇక ఆ సంవత్సరం తర్వాత అర్జునుడి యొక్క గృహంలో ఉన్నప్పుడు అర్జునుడిని భర్తగా అనురాగంగా చూస్తుంది, ధర్మరాజుని భీముణ్ణి మామలుగా పూజ్యభావంతో చూస్తుంది, నకుల సహదేవుల్ని మరుదులుగా వాత్సల్యంతో చూస్తుంది. మరి నకులుడి దగ్గరికి వచ్చినప్పుడు నకులుడిని భర్తగా అనురాగంతో చూస్తుంది, సహదేవుణ్ణి మరిదిగా వాత్సల్యంతో చూస్తుంది, మిగిలినటువంటి ధర్మజ భీమార్జునుల్ని మామలుగా పూజ్యభావంతో చూస్తుంది. ఇక సహదేవుడితో ఉన్నప్పుడు సహదేవుణ్ణి భర్తగా, మిగిలిన 4 కూడా మామలుగా పూజ్యభావంతో చూస్తుంది. ఈ ప్రకారంగా ద్రౌపది 5 పాండవులతో కూడా ఒక్కొక్క సంవత్సరం ఇలా ఒక్కొక్క విధంగా తన యొక్క మనస్సుని సిద్ధం చేసుకుంటూ ఉండేది. దీన్ని బట్టి ద్రౌపదీదేవికి పాండవులు పతులు మాత్రమే గాక, భర్తలు మాత్రమే గాక, మామలు మరుదులు కూడా. ఈ పద్ధతిని బట్టి సర్వజ్యేష్ఠుడైనటువంటి ధర్మరాజు స్వయంగా భర్త, మామ, సర్వ కనిష్ఠుడు, అందరికంటే చిన్నవాడైనటువంటి సహదేవుడు
భర్త, మరిది, మధ్యలో ఉన్నటువంటి మిగిలినటువంటి ముగ్గురు కూడా మామలుగా, భర్తలుగా, మరుదులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ విషయం కనుక అర్థమైతే ఆ తర్వాత శ్లోకం చాలా తేలిగ్గా అర్థమవుతుంది. ఏమి శ్లోకం ఉన్నది అని అంటే అదిగో అదే ఈ విషయాన్ని తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి ఒకే ఒక్క శ్లోకం ఆధారం దొరికినటువంటి ఏమిటంటే, జ్యేష్ఠే పతి శ్వశురత పతి దేవవర్త అనుజే మధ్యమేషు చ పాంచాల త్రితయం త్రితయం తిషు. దీంట్లో ఉన్న పదాల యొక్క భావన, శ్వశురుడు అంటే మామ, దేవరుడు అంటే మరిది. జ్యేష్ఠే పతి శ్వశురత, జ్యేష్ఠే పెద్దవాడు ధర్మరాజు భర్తగా, శ్వశురత అంటే మామగా, పతి దేవరత అనుజే, అనుజే అంటే చిన్నవాడు. చిన్నవాడు అంటే సహదేవుడు పతి భర్తగాను, దేవర్త దేవరుడు అంటే మరిదిగాను ఉండేవాడు. మధ్యమేషుచ పాంచాల్య, మధ్యమేషుచ అంటే మధ్యలో ఉన్నటువంటి ముగ్గురుండే ఎవరు? భీమార్జున నకులు. ఈ ముగ్గురు కూడా త్రిషు పాంచాల్య త్రితయం త్రితయం, ఈ ముగ్గురు కూడా ద్రౌపదికి త్రితయం త్రితయం అంటే భర్తలు, మామలు, మరుదులు. ఈ శ్లోకాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ద్రౌపదీదేవి ఆనాడు పాండవులతో ఏ ప్రకారంగా ప్రవర్తించిందో అర్థమవుతుంది. అదృష్టవశాత్తు ఈ శ్లోకం నా కంటబట్టడం వల్ల ఎన్నో సంవత్సరాలు చేసినటువంటి కృషిలో ఈ ఒక్క శ్లోకం నా అదృష్టంగా భావించాను. లేకపోతే ఈ విషయాన్ని చెప్పడానికి అవకాశం దొరికేది కాదు. సరే, ఇలా భర్తగా భావించినటువంటి కాలంలో అనురాగాన్ని చూపుతూ, మరిదిగా భావించినటువంటి కాలంలో వాత్సల్యాన్ని చూపిస్తూ, మామగా భావించినటువంటి కాలంలో పూజ్యభావాన్ని చూపిస్తూ, అపూర్వము, అనన్య సాధారణము, అసదృశము, అనితర సాధ్యము అంటే ఇతరులకు ఎవరికి సాధ్యం కానటువంటి అకళంకం, అంతేకాదు కత్తి మీద సాము, అలాంటి పాతివ్రత్య ధర్మాన్ని కాపాడుకుంటూ అభేద్యంగా ఏ రకమైనటువంటి భేదభావము లేకుండా పంచ పాండవులతో కాపురము చేసి సత్కీర్తిని వెలయించినటువంటి సాధ్వి శిరోమణి ద్రౌపదీదేవి యొక్క గొప్పతనాన్ని గనక తెలుసుకోవాలంటే ఈ ఒక్క శ్లోకము యొక్క భావాన్ని అవగాహన చేసుకొని ఒక్కసారి మనం గనక ఊహల్లో గనక వెళ్ళిపోతే, ఒక్కసారి మన కంటి ముందు గనక ఆ దృశ్యాన్ని గనక తిలకించగలిగితే ఆ ద్రౌపదీదేవి యొక్క గొప్పతనం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే ఎంతటి మనోనిగ్రహం, ఎంత మనోనిగ్రహం ఉండాలి. భర్తగా చూచినటువంటి వాడిని మామగా పూజ్యభావంతో చూడాలి, భర్తగా చూచినటువంటి వాడిని మరిదిగా వాత్సల్యంతో చూడాలి, మరిదిగా వాత్సల్యంతో చూచినటువంటి వాడిని భర్తగా అనురాగంతో చూడాలి. ఇదంతా కూడా ఆ మనస్సుని ఎలా ఉండమంటే అలా ఉండేటువంటి ఆ నిగ్రహ శక్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. ఇక రెండో వాళ్ళకి సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఇలాంటి పాతివ్రత్య ధర్మం అందుకనే అపూర్వమని అని చెప్పుకోవడం. అసాధారణమైనటువంటి ద్రౌపదీదేవి యొక్క సచ్చరిత్ర ఆస్తికులైనటువంటి భారతీయులందరికీ కూడా పాపహరం, మన పాపాలని హరింపజేసేటువంటిది ఈ ద్రౌపదీదేవి యొక్క చరిత్ర అనంటే అతిశయోక్తి లేదు. ఇటువంటి పాతివ్రత్య ధర్మాన్ని కొనసాగించడానికి ద్రౌపదికి ఎలా సాధ్యమైంది అని మనం ఒక్కసారిగానే జాగ్రత్తగా ఆలోచిస్తే దీనికి 3 కారణాలు మనకు కనపడతాయి. ఏమిటి? ఒకటి, పూర్వజన్మలో ఋషికన్యగా ఉన్నప్పుడు చేసినటువంటి ఘోర తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకు 5 భక్తులు అవుతారని విధించినప్పటికీ కూడా ఏకైక పతి సాంగత్యములో నీ కన్యాత్వం సిద్ధిస్తుంది, 5 భక్తులైనప్పటికీ కూడా నువ్వు పూజ్యురాలు అయి ఉంటావు, మహాపతివ్రతగా పరిగణించబడతావు అని పరమేశ్వరుడే వరాన్ని అనుగ్రహించడం ఒక కారణం.
ఆ కారణం వల్ల ద్రౌపదిలో అటువంటి ఆ శక్తి, నిగ్రహ శక్తి వచ్చి ఉండవచ్చు. మహాభారతంలో మనకి పరాశరుడు వ్యాస జననం తర్వాత సత్యవతికి కన్యాత్వాన్ని ప్రసాదించాడు. పరాశరుడికి సత్యవతికి వ్యాసుడు జన్మించాడు. అయితే ఆ వ్యాసుడు జన్మించిన తర్వాత మళ్ళీ సత్యవతికి కన్యాత్వాన్ని ప్రసాదించాడు. మళ్ళీ మహాభారతంలో మనకి ఇలాంటి ఉదాహరణ మరి ఇంకోటి కనపడుద్ది. కుంతీదేవికి సూర్య భగవానుడు కన్యగా ఉన్నప్పుడే కర్ణుణ్ణి ప్రసాదించినప్పుడు మళ్ళీ తిరిగి ఆమెకి కన్యాత్వాన్ని ప్రసాదించడం జరిగింది. ఇప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడే పతితో సంగమించిన తర్వాత తిరిగి కన్యాత్వం సిద్ధిస్తుందని వరం ఇచ్చాడు. ఇది ఈ ఒక్క కారణం చాలా బాగా ద్రౌపది మీద పనిచేసి ఉండొచ్చు ఈ వర ప్రభావం. ఇక రెండవది ఏమిటంటే, నారదుని యొక్క ప్రేరణతో పాండవులు ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం ద్రౌపదితో ఉండటానికి నియమం ఏర్పరచుకోవటం కూడా ఈ పాంచాలి పాండవ దాంపత్యం సర్వజనామోదం కావటానికి, అంతేకాకుండా ఏ రకమైనటువంటి దోషాలు లేకుండా ఉండటానికి కారణమైంది. ఎందుకనంటే ఇలాంటి నియమం వల్ల సోదరుల మధ్య ఏ రకమైనటువంటి భేదం కానీ వైమనస్యం కానీ ఏర్పడకుండా దాంపత్యం సాఫీగా సాగిపోయింది. ఇక మూడో విషయం ఏమిటంటే, ద్రౌపదీదేవి యొక్క అద్భుతమైనటువంటి మనో నిగ్రహం. ఈనాడు ఈ కాలంలో ఎవరికి కూడా అసాధ్యమైనటువంటిది, ఊహించడానికి కూడా వీలు లేనటువంటిది ఆనాడు ద్రౌపదీదేవి యొక్క మనోనిగ్రహం. ఆ మనోనిగ్రహం వల్లనే పాండవుల్ని పతులుగా, మామలుగా, మరుదులుగా చూడగలగటం జరిగింది. అందువల్లనే ఈ పాంచాలి పాండవ దాంపత్యం దేవర్షి నారదుడి చేత, మునీశ్వరుల చేత, మహర్షుల చేత ప్రశంసించబడింది. అంతేకాదు ఈ రాజ్యంలో ఉన్నటువంటి సాధారణ పౌరులు కానీ, జనపదాల్లో నివసించేటువంటి జానపదులు కానీ, అధికారులు కానీ, సామంతులు కానీ, పురోహితులు కానీ ఎవ్వరు కూడా ఈ పాంచాలి పాండవ దాంపత్యాన్ని తప్పుబట్టిన పాపాన పోలేదు. ఆ రోజుల్లో ఎక్కడ మహాభారతంలో మనకు ఉదాహరణ కనపడదు. కేవలం ఈ కాలంలో ఆ కథని చదివి విమర్శించేటువంటి వాళ్ళు ఉన్నారే కానీ, లేదా దాన్ని చూచి సినిమాల్లోనో లేకపోతే ఏ సీరియల్స్లోనో చూచి విమర్శించేటువంటి వాళ్ళు ఉంటే ఉన్నారే కానీ, ఆనాడు మాత్రం ఒక్కళ్ళు కూడా లేరు అనేటువంటి విషయం మనకి మహాభారతం సాక్ష్యం ఇస్తుంది. ఎందుకనంటే శత్రువులైనటువంటి కర్ణుడు కానీ, దుర్యోధనుడు కానీ వాళ్ళు కూడా ఈ పాంచాలి పాండవ దాంపత్యాన్ని వంకబెట్టలేదు. కాకపోతే అదిగో ఆ ద్యూత సభలో మాత్రం కర్ణుడు రెచ్చిపోయి నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. తర్వాత పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు, నన్ను క్షమించమని శ్రీకృష్ణుడి దగ్గర ప్రాధేయపడ్డాడు. అంతే తప్ప ఎవ్వరు కూడా, దుర్యోధనుడు స్వయంగా తండ్రితో ఈ పాంచాలి దాంపత్యాన్ని గురించి వర్ణిస్తాడు. ఒక మహారాజు కానీ లేదా చక్రవర్తి కానీ ఎంతమందినైనా సరే వివాహం చేసుకోవచ్చు, దానికి ప్రజల యొక్క ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. కానీ పట్టపురాణి కావాలంటే మాత్రం ప్రజల యొక్క అంగీకారం కావాలి, పౌర జానపదుల యొక్క అంగీకారం కావాలి, తప్పనిసరిగా ఉండాలి. వారు అంగీకరించకపోతే ఆమెను పట్టపురాణి చేయడానికి వీల్లేదు. మరి రాజసూయాగం చేసిన తర్వాత ధర్మరాజు ఆయన సామ్రాజ్య పట్టాభిషిక్తులైనప్పుడు పట్టపురాణిగా ఎవరిని చేయాలి? ఆయనకి భార్య అయినటువంటి దేవిక అనేటువంటి ఆమె ఉంది, మరి ఆమెను చేయొచ్చు కదా. ఆమె పేరు కూడా మహాభారతం తెలిసినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. అంటే ఎంతో లోతుగా పరిశీలన చేస్తేనో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటేనే ఆ పేర్లు తెలుస్తాయే తప్ప వాళ్ళ పేర్లు ఎవరికీ తెలియవు. ఎందుకనంటే వాళ్ళంతే అలా అజ్ఞాతంగా భార్యలుగా ఉండిపోయారు. మరి అటువంటిది 5గురికి భార్య అయినటువంటి ద్రౌపదిని పట్టమహిషిగా చేయటం జరిగింది. ఆమె సామ్రాజ్యానికి పట్టాభిషిక్తురాలైంది. దీనికి సమస్తమైనటువంటి ప్రజలు కూడా తమ యొక్క అంగీకారాన్ని తెలియజేశారు. దీనిని బట్టి కూడా ఆనాటి వారు ఎవ్వరికీ కూడా ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్యం మీద కానీ
ద్రౌపదీదేవి యొక్క పంచపతిత్వం మీద కానీ ఎటువంటి అపనమ్మకం కానీ వ్యతిరేకత కానీ లేదు అనేటువంటి విషయం మనకి స్పష్టమవుతా ఉంది. ఇది ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్యాన్ని నిరూపించేటువంటి అద్భుతమైనటువంటి విశేషాలు. ఆమె యొక్క పూర్వజన్మ సంబంధం, ఏర్పరచుకున్నటువంటి నియమాలు, ఆమె ఏ ప్రకారంగా భర్తలతో ఉన్నదో ఈ విషయాలన్నీ కూడా మనకి తెలుస్తున్నాయి. అయితే ఇంత మాత్రం చేతనే ఆమెను మహాపతివ్రత అందామా అని అంటే అందాము అని అనిపిస్తుంది. కానీ మరి చాలామంది చాలా రకాలైనటువంటి చేసినటువంటి విమర్శలకి ఆ ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్యం ఎలాంటిదో నిరూపించేటువంటి సంఘటనలు కూడా అనేకం మనకి మహాభారతంలో ఉన్నాయి. ఆ సంఘటనలన్నింటినీ కూడా ఒక్క చోటికి తీసుకొచ్చి ఒక్కసారి జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. అంటే ద్రౌపదీదేవి మహాపతివ్రత అనటానికి ఏవి సంఘటనలు ఉన్నాయో, ఏవి జరిగినాయో వాటన్నింటినీ కూడా ఒక్కసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది మనం రేపు ఆ ప్రయత్నంలో ఉంటాం.